నమస్కారం. వనవానికి స్వాగతం. ఈరోజు వార్తలలోని ముఖ్యాంశాలు. అనపర్తి నియోజకవర్గం బిక్కవోలు మండలం పందలపాక గ్రామంలో ఇటీవల వీసిన ముందా తుఫాను కారణంగా దెబ్బతిన్న వరిచేన్లను తూర్పుగోదావరి జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షులు మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాసవేణు గోపాలకృష్ణ, అనపర్తి నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి ఈరోజు పరిశీలించారు. తుఫాను ప్రభావంతో సుమారు 80% వరిచేన్లు పూర్తిగా నేలమట్టమయ్యాయని, రైతులు భారీగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేస్తూ ప్రభుత్వం వెంటనే స్పందించి తగిన పరిహారం అందించాలని వారు డిమాండ్ చేశారు. పందలపాక గ్రామంలో రైతులు పండించిన వరిచేన్లు చేతికొచ్చే దశలో తుఫాను బారిన పడి తీవ్రంగా దెబ్బతిన్నాయి. పంట పూర్తిగా నేలకొరిగిపోవడంతో రైతులు కన్నీటి పర్యంతమయ్యారు. ముఖ్యంగా కౌలు రైతులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని, ఇప్పటికే చాలా మంది రైతులు పంటల నష్టం కారణంగా అప్పుల ఊబిలో కూరుకుపోయారని నాయకులు పేర్కొన్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిగారి నాయకత్వంలో అమలైన రైతు భరోసా కార్యక్రమం ద్వారా ప్రభుత్వం పంట నష్టాన్ని భరిస్తూ ఇన్సూరెన్స్ రిజిస్ట్రేషన్, క్రాప్ బుకింగ్ను సక్రమంగా నిర్వహించేదని మాజీ మంత్రులు చెల్లుబోయిన వేణు, సత్తి సూర్యనారాయణ రెడ్డి గుర్తు చేశారు. ప్రస్తుత ప్రభుత్వం కూడా అదే స్ఫూర్తితో రైతులను ఆదుకోవాలని వారు కోరారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి కౌలు రైతుల పంట నష్టానికి తగిన పరిహారమందించేలా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. రైతులకు భరోసా కల్పించడం, ఇన్సూరెన్స్ సాయం సమర్థవంతంగా అందించడం తక్షణ అవసరమని నొక్కి చెప్పారు. రైతుల కష్టాలను తగ్గించేందుకు, ఆర్థిక నష్టాన్ని నియంత్రించేందుకు ప్రభుత్వం ప్రాథమిక చర్యలు చేపట్టాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అనపర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్, తూర్పుగోదావరి జిల్లా వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి సబ్బెళ్ల కృష్ణారెడ్డి, గ్రామశాఖ అధ్యక్షులు సత్య హరిప్రసాద్ రెడ్డి, బిక్కవోలు మండల వైఎస్సార్సీపీ కన్వీనర్ పోతుల వరప్రసాద్ రెడ్డి బుజ్జి, వైఎస్సార్సీపీ రాష్ట్ర బూత్ కమిటీ సెక్రటరీ బొడ్డు ముత్యాలరావు, అనపర్తి నియోజకవర్గ వైఎస్సార్సీపీ ప్రచార కమిటీ అధ్యక్షులు రొంగల అప్పాజీ, మాజీ జెడ్పీటీసీ లపతి సత్యనారాయణ, గండివాసు, గొలుగూరి సత్యనారాయణ రెడ్డి, మచ్చబుజ్జి, కర్రి ఇస్రారెడ్డి, పడాల వీరరాఘవరెడ్డి, గోరపల్లి సీతారామయ్య, వంకసీను, నల్లమిల్లి సుబ్బారెడ్డి, మల్లిడి తాతకాపు, గొరపల్లి మల్లేష్, వెంకటేష్ మాడెం, పంచాయతీ 14వ వార్డు సభ్యులు వీరాజు కోసూరి, శ్రీను ఇల్లపు, పెంటకోటి శ్రీను, పడాల దుర్గారెడ్డి, కర్రి మణికంఠ తదితర వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎక్కడైనా అరకొరగా సొసైటీస్లో గనక అప్పులు పొందినటువంటి వాళ్ళు రైతులు ఓనర్స్, ల్యాండ్ ఓనర్స్ ఉంటే వాళ్ళు కూడా అరకొరగానే చెల్లించినటువంటి విషయాలు మా దృష్టికి తీసుకొచ్చారు. ఇప్పుడు ఇక్కడ కౌలు రైతు చాలా భయంతో ఉన్నాడు, ఆందోళనతో ఉన్నాడు. పంట పెట్టుబడికి సహాయం అందలేదు. ఎందుచేతనంటే గతంలో ఎవరైతే పంట వేశారో వాళ్ళకి రైతు భరోసా వచ్చేది 13,500. 2 సంవత్సరాలు ఈ ముఖ్యమంత్రి గారు చెప్పాడు 40,000 ఇస్తానని, కానీ ఇచ్చాడు 5,000. 5,000 రూపాయలు అంటే అక్కడ మళ్ళీ అప్పులు బారిన పడ్డాడు. ఆ అప్పులు, చేతికొచ్చిన పంట నేలమట్టం, భయంలో ఉన్నటువంటి కౌలు రైతుకి ఇవాళ ఇన్సూరెన్స్ రాదు, ఇన్సూరెన్స్ లేదనేటువంటి మాట వాళ్ళ ఒక భయాన్ని మా దగ్గర వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నాను, ఈ ప్రభుత్వ పెద్దలకి ఈ సమస్యను మీ దృష్టికి తీసుకొస్తున్నాను. ఇక్కడే కాదు, ఎక్కడైనా కూడా వరిచేలు కౌలుకు చేసినటువంటి రైతులకు జరిగే నష్ట నివారణ కోసం ప్రభుత్వమే బాధ్యత వహించాలని, ప్రభుత్వమే వారికి కలిగినటువంటి కష్టాన్ని ఆదుకోవడానికి అతి తొందరగా అడ్రస్ చేయాలి. ఏదైతే వాళ్ళకి ఒక భరోసా ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని చేపట్టాలని ఇవాళ ఈ అనపర్తి నియోజకవర్గంలో పందలపాక గ్రామంలో రైతులు చెప్పినటువంటి బాధ చూసినట్లయితే దుబ్బులు తీశారు, మొత్తం పాడైపోయింది. దీన్ని ఇమీడియట్గా ప్రభుత్వం బాధ్యత తీసుకుని రైతుల్ని ఖచ్చితంగా కౌలు రైతుల్ని ప్రధానంగా కౌలు రైతుల్ని వాళ్ళకి భయంతో ఉంటారు, ఏదో పావలా మిగులుతుందని కౌలుకు చేసిన రైతు ఇవాళ ఆ పావలాకి వేల రూపాయలు అప్పులు బారైపోయి వాళ్ళు పడేటువంటి కష్టాలని ప్రభుత్వం తక్షణమే అడ్రస్ చేయాలనేటువంటిది ప్రధానమైనటువంటి డిమాండ్.